తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, మండల పరిశీలకులు చుక్క సాయిబాబాలను పాల్గొన్నారు. టీడీపీ పెంటపాడు మండల అధ్యక్షులుగా కిలపర్తి వెంకట్రావు, జనరల్ సెక్రటరీగా బుద్దన ధనరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందని తెలియజేశారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా కింద నుంచి ఏదైతే కేఎస్ఎస్ఆర్ కార్డు నుంచి బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, విలేజ్ కమిటీలు ఇలా వరుసగా అన్ని వేసుకోవచ్చు. క్లస్టర్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం, యూనిట్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం. రకరకాలుగా మనకి గతంలో లేనంత పని ఈవేళ లోకేష్ బాబు గారు మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ అన్ని కార్యక్రమాలని కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాదు, అది 7 నియోజకవర్గాల్లో కూడా అద్భుతంగా పార్టీకి ఒక దశ దిశ వచ్చిందంటే ఖచ్చితంగా నేనే కాదు, నా వెంబడి మీరంతా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అత్యద్భుతంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన కారణంగానే తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కూడా ఎంత అద్భుతమైన విజయం, మరి చరిత్రలో ఎప్పుడు లేనంత విజయాన్ని ఓటమికి ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు ప్రాణాలకు కూడా ఒడ్డి మరి మన తాడేపల్లిగూడెంలో అనే కార్యక్రమాలు చేశారు. అత్యంత కీలకంగా మీరందరూ వ్యవహరించబట్టే ఎక్కడికి వెళ్ళినా ఫలానా చోట కమిటీ ఉంది, ఫలానా చోట ఉన్నది లేదు అనే పరిస్థితే లేకుండా ఎంత పటిష్టమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి కలిగిందని చెప్పి అప్పులు గొప్పగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ని నడిపించాలి, ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలాగా కంపెనీలు తీసుకురావాలి. ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏకకాలంలో చేస్తూ సంక్షేమాన్ని ఏమాత్రం వదలకోకుండా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తాం. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా తయారు చేశారు మన మల్లికార్జునరావు గారు, బాబ్జీ గారు. మరి ఇక్కడ పెంటపాడు మండలంలో ఈ రోజున గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది, అలాగే మండల అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో మరి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐక్యతగా ఏకగ్రహంగా ఎన్నుకున్నారా లేదా మీరందరూ తెలియవలసిన అవసరం ఉంది. అలాగే ఇచ్చిన పదవిని ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతో ఆ పదవికి న్యాయం చేకూర్చే విధంగా మరి ప్రతి గ్రామ అధ్యక్షులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున మనకి ఎన్నికలు జరగబోతున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు పెడుతున్నారు. దాంతో పాటుగా చూసుకుంటే ఏమైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు ఇవన్నీ కూడా ఎన్నికలు ఉంటాయి. కాబట్టి మరి ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం గ్రామాలు కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ఎంతో ఐక్యతగా ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే ఉందో కూటమి నాయకులందరినీ కలుపుకుని ఐక్యతగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తూ అధిక పని భారాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శులు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు అన్వర్ బాషా మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుండి పారిశుద్ధ్య పనులు మొదలుకుని గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు, గూగుల్ మీటింగ్స్ వంటి అనేక పనులు అప్పగిస్తున్నారని తెలియజేశారు. ఏ శాఖలో లేని విధంగా పంచాయతీరాజ్లోనే ఐవీఆర్ఎస్ పద్ధతి తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. వ్యవస్థ పెట్టి
కాల్స్ చేస్తూ మనము శానిటేషన్ ఎలా జరుగుతుంది, శానిటేషన్ సరిగా చెత్త ఎత్తుతున్నారా లేదనే ఒక నిఘా వ్యవస్థ లాగా పంచాయతీ కార్యదర్శుల మీద పెట్టారు. ఈ వ్యవస్థ అనేది ఏ డిపార్ట్మెంట్కి లేదు మన ఆంధ్రప్రదేశ్లో, కేవలం పంచాయతీ రాజ్ వ్యవస్థకు మాత్రమే ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది తీవ్ర ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఇది IVRS అనేది. అన్ని శాఖలకు పెడితే మా శాఖకు కూడా పెడితే ఓకే, అది ఓకే, కానీ కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థగా ఇలా పెట్టి చాలా దురదృష్టకరం. తర్వాత ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు 6,000 గౌరవ వేతనం చెల్లిస్తున్నాము గ్రామ పంచాయతీ గ్రాంట్ల నుంచి. ఈ గ్రామ పంచాయతీ గ్రాంట్లకు చెక్ పవర్ ఉండేది సర్పంచ్ గారికి మాత్రమే ఉంటుంది, సెక్రటరీకి ఏమి ఉండదు. సరే, మేము సర్పంచ్ గారికి నచ్చ చెప్పుకొని కొన్ని వినని వాళ్ళతో కూడా మనము వాళ్ళని ఒప్పించి వాళ్ళకి సాలరీస్, వాళ్ళ గౌరవ వేతనాలు చెల్లిస్తున్నాము ప్రతి నెల. కాకపోతే ఏంటంటే 6,000కు గ్రామాలలో పారిశుద్ధ్య పని చేయడానికి దొరకడం చాలా కష్టంగా ఉంది, దొరకడం చాలా కష్టమైన పనిగా ఉంది. అది ప్రభుత్వం మరే ఈ పారిశుద్ధ్య కార్మికులను నియమించి మాకు అందిస్తే మేము వారితో పని చేయించుకొని అవుట్పుట్ తీసుకురాగలుగుతాము. మంచి అవుట్పుట్ పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా చాలా సులభతరంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం 6,000 మేము గ్రామ పంచాయతీల గ్రాంట్ల నుంచి చెల్లించుకోండి, తర్వాత మేము నియమించి మీరే చూసుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంది మాకు. మేము ఎలా నియమించుకోవాల్సి వస్తుంది, నియమించుకోవడం అంటే 6,000కు దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్రభుత్వం వారు కలగ చేసుకుని వాళ్ళ గౌరవ వేతనం పెంచుతూ, ఏది పారిశుద్ధ్య కార్మికుల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం వారే నియమించి మాకు అప్పగిస్తే మేము వారితో పనిచేయించుకోవడానికి సులభంగా ఉంటుంది. అదే కాక వారికి చెల్లించే గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం వారే చెల్లిస్తే ఇంకా మంచిది. ఇది సర్పంచ్కు లింక్ అయి ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఇష్టం మేరకే, అభిష్టం మేరకే మేము చెల్లించగలుగుతాము. ఆయన వద్దు అనుకుంటే మాకు అధికారం లేదు. సో పంచాయతీ కార్యదర్శులకి ఈ రకమైన సమస్య మెయిన్, ఈ రెండు డిమాండ్లు చాలా మెయిన్ డిమాండ్స్. తర్వాత సచివాలయం ద్వారా దాదాపు 26 సర్వేలు కండక్ట్ చేసినాము. ఇవన్నిటికీ కూడా మేము DDOలుగా ఉన్నాము, గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాత్రము. ఈ DDOలుగా ఉండడం వల్ల వీళ్ళ సచివాలయంలో ఉండే అందరు స్టాఫ్ని మేమే మానిటర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ సర్వే సరిగ్గా చేయకపోయినా, పని చేయకపోయినా ఇవన్నీ మేము వాళ్ళని కలగ చేసుకొని సర్వే చేయించాలని కానీ ఇంకోటి ప్రభుత్వం వారు చెప్పినట్టు చేయించాలని అడిగినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని, హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకే చాలా భయంకరమైన పనులు ఉన్నాయి, ఒత్తిడి ఉంది, మేము ఎలా చేస్తాం, మేము చేయమని మా ముఖం మీదే చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళని సంధాయించడము ఇవన్నీ చాలా కష్టంగా, చాలా గగనంగా ఉంది మాకు. కాబట్టి మేము సచివాలయం DDOగా మాకు వద్దని మేము అడుగుతున్నాము. మాకు వద్దు సచివాలయం DDO, మేము గ్రామ పంచాయతీ విధులు మాత్రమే మేము నిర్వహిస్తాము. మేము రిక్రూట్ అయింది కూడా గ్రామ పంచాయతీ విధులు నిర్వహించడం కోసమే. మేము అవి మాత్రమే నిర్వహిస్తాం, కానీ సచివాలయం DDO సచివాలయం పనులు చేయము. మాకు అది ఇష్టం లేదు. మాకు ప్రభుత్వ పెద్దలు దీన్ని తొలగించాల్సిందిగా, DDOలో తొలగించాల్సిందిగా. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ను ప్రభుత్వం తొలగించగా ఆ తర్వాత ఆయన స్వయంగా స్పందించి చెరువుకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి నగర అభివృద్ధికి నిజమైన హీరోగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. PJR ఫ్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎలాంటి ఆటంకాలనైనా అధిగమిస్తామని, కంచగచ్చబౌలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నా అవి తాత్కాలికమేనని, వాటిని అధిగమించి ముందుకు సాగుతామని అన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత PJR సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపిండ్రు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసిండ్రు. దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళన్నీ అడ్డం పడుతున్నాయి. ఇలా చిన్న వర్షం వస్తే రోడ్ల మీద నడుముల లోతు నీళ్లు నిలబడుతున్నాయి. ఎక్కడికక్కడ చెరువులు కబ్జా అయినాయి, నాలాలు కబ్జా అయినాయి. మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు రోడ్ల మీదకి రాలే. నీళ్లు ఉండాల్సిన చెరువులను, కుంటలను, నాలాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి
2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకు వచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తాలో బతుకమ్మ కుంట గురించి 40 ఏళ్ళు కొట్లాడాడు. 40 ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను 6 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం. వచ్చే బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, కోర్ అర్బన్ రీజన్ కావచ్చు, సెమీ అర్బన్ రీజన్ కావచ్చు, రూరల్ తెలంగాణ కావచ్చు, ఒక ప్రణాళికబద్ధంగా డిసెంబర్ 9 లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం. ఇదే కాదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నగరం ఉంది, కానీ ఎయిర్పోర్ట్కి అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. అందుకే అక్కడ 30,000 ఎకరాలల్లా భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈరోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం, ఐటీ కంపెనీల కోసం, అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక గొప్ప నగరాన్ని ఈ రోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అరెస్ట్ చేయగా పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అనుమతి లేకుండా ప్రతిపక్ష కార్యాలయం లోపలికి ఎలా వస్తారని పోలీసులు నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కేటీఆర్ పై ఓ ఛానల్ తప్పుడు వార్తలను ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కార్యకర్తలపై ఛానల్ యాజమాన్యం సిబ్బంది గూండాగిరీ చేశారని, దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న మంత్రి నిమ్మల. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని హెచ్చరిక. ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. 65 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా హైదరాబాద్ అభివృద్ధి యజ్ఞం ఆగదన్న ముఖ్యమంత్రి రేవంత్. కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.